రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. గురజాల వద్ద రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. చంద్రన్న బీమా పథకంలో ఇంకా చాలా మంది చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ముఖ్యమంత్రి పర్యటించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులతో ముఖాముఖిలో సీఎం పాల్గొన్నారు. వసతి గృహంలో సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి వైద్య విద్యార్థులను గ్రామాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంపై అందరికీ అవగాహన అవసరమన్నారు. ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించిన ఆయన అందరూ దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావుతో పాటు మంత్రులు పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల పాల్గొన్నారు. ఈ ప్లేస్ లో చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎవరు పట్టించుకోరు. దానికి కారణం ఆ రోడ్డు సరిగా ఉండకుండా పోవడం. ఓసారి ఎక్కడి నుంచి వస్తాం, నేషనల్ హైవే ఉంటుంది. టకామన్ నేషనల్ హైవే అయితే వెనకాల వచ్చే వెహికల్స్ అన్ని 100 కిలోమీటర్స్ వస్తారు. సడన్ గా బ్రేక్ లేకుండా యాక్సిడెంట్లు అయితే పరిస్థితి వస్తుంది. కొన్ని దిక్కల్లా నేషనల్ హైవే క్రాస్ కావడం గానీ, కొన్ని స్పాట్లు మనం చూస్తే అవి మృత్యు అంటే చనిపోవడానికి అనుకూలమైన ప్రాంతాలుగా తయారు చేశారు. బ్లైండ్ కర్వ్స్ ఇవన్నీ అలాంటివన్నీ కరెక్ట్ చేస్తాం. ఎవరైనా స్పీడ్ మరీ విపరీతంగా పోతే దాన్ని కట్టడి చేస్తాం. ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే వాళ్ళపైన చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తాం. అదే మాదిరిగా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా తీసుకొచ్చి మీరు కూడా ఏ వెహికల్ దొరికితే పర్వాలేదు అని 30 మంది ఎక్కే వెహికల్లో 100 మంది ఎక్కేయడం, పిల్లలను కూడా ఎక్కించుకోకపోవడం, దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అన్నింటికంటే మన ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటే ఏమైనా పనిచేస్తాం. ఆ విధంగా కాకుండా తొందరపడి కానీ ఎన్ని చేసుకుంటే కుటుంబం దెబ్బతింటుంది, మనం కూడా అశ్రద్ధగా ప్రవర్తించవుతుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరికీ నేను చంద్రన్న బీమా కూడా తీసుకొచ్చాను. ఈరోజు మీరు చూస్తే 40 చంద్రన్న బీమా ఇస్తున్నాం. బీమా చేసుకోమంటూ కూడా చేసుకోలేదు పేర్లు కొంతమంది, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను 5 లక్షల రూపాయలు ఎవరన్నా చనిపోతే చంద్రన్న బీమాలో ఇస్తున్నాం. అదే మాదిరిగా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తున్నాం. పాక్షికంగా వికలాంగులైతే 3,35,000 రూపాయలు ఇస్తున్నాం. సహజ మరణం అయితే 30,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ ఇంట్లో 2 పిల్లలు చదువుకోవాలంటే ఒక్కొక్కరికి 1,200 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం కూడా ఇంటర్మీడియట్ అయితే వారికి కూడా ఇస్తున్నాం. ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు, ఇది మొదటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రజల్లో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం వస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారం చేసుకుంటాం.